ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రాష్ట్రీయ జనసంక్షేమ సేన అధ్యక్షులైన చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆ లేఖలో ప్రస్తావించారు. బడ్జెట్లో సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించలేదని, అదనంగా మరో 9 సంక్షేమ అంశాలను మేనిఫెస్టోలో చేర్చాల్సిందిగా ఆ లేఖలో ప్రస్తావించారు. నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతికి నిధులు కేటాయింపు. ప్రతి మహిళకు 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు నెలకు 1,500 నిధులు సమకూర్చాల్సిందిగా హరిరామ జోగయ్య ఆ లేఖలో కోరారు. బీసీ కార్పొరేషన్లకు దామాషా నిధులు ఇవ్వాలన్నారు. కాపుల సంక్షేమార్థం కనీసం అదనంగా 5 ఏళ్లలో 15,000 కోట్లు నిధులు కేటాయించాలన్నారు. కాపుల సాధికారిత, ఆర్థికాభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని కూడా వెల్లడించారు. కమ్మ, రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, ఆర్యవైశ్య వగైరా అగ్రకుల కార్పొరేషన్లకు తగు విధంగా నిధులను కేటాయించి వారి సాధికారిత, అభివృద్ధికి చర్యలు చేపట్టాలని అన్నారు. నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా 100 కోట్ల నిధులు కేటాయించడం, స్వర్ణకారుల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేకమైన కార్పొరేషన్ ద్వారా నిధులు కల్పించాల్సిందిగా ఆ లేఖలో కోరారు హరిరామ జోగయ్య. టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన